ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆమె వంటి మీద ఉన్న బంగారం దాదాపు 1-2 కిలోలు ఉండొచ్చు అనుకున్నాడు రావు గారు. ఖచ్చితంగా ఈ అమ్మాయి పెళ్లి ఇష్టం లేక పెళ్లి రోజునే పారిపోయి వచ్చింది అనుకున్నాడు. అయినా ఆ గొంతేమిటి అలా ఉంది అనుకుంటుండగానే ఆమె చేతులు చాచి రమ్మన్నట్లుగా తల ఊపుతూ సైగలు చేస్తుంది. సాధారణంగా సౌదీలో, అసలు సౌదీ అనే కాదు, ఇస్లాం మతంలోని ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్లి అయి శోభనం గదిలోకి వెళ్లేంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని గాని, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని గాని చూసేందుకు ఉండదు. అది కాక సౌదీలో తన ఆఫీసులో పనిచేసే వాళ్ళని 1-2 పెళ్లిళ్లకు వెళ్లడం వలన మరికొన్ని విషయాలు తెలుసు రావు గారికి. సంబంధం కుదిరాక పెళ్లి రోజు వరకు పెళ్లి కూతురు గడప దాటకూడదు, బయటకు వెళ్లకూడదు. పెళ్లి రోజున ఇక్కడ మనలా బాజాలు భజింత్రులు ఏమీ ఉండవు. పెళ్లి కొడుకు తరపు వారు పెళ్లి కొడుకును ఒంటె మీద తీసుకుని వస్తారు. ఈ రోజుల్లో అక్కడ కూడా కారులోనే వస్తున్నారనుకోండి. ఇక్కడ పెళ్లి కొడుకు తరపు వారికి పెళ్లి కూతురు తండ్రి మీద విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. అన్నాన్ని అక్కడ మందిరూస్ అంటారు. పెద్ద రాశిగా పోసి దాని చుట్టూ కూర్చొని భోజనాలు చేస్తారు. పళ్ళలో ఖర్జూరపు పళ్ళు, యాపిళ్లు, బత్తాయిలు లాంటి అనేక రకాల పళ్ళను కూడా పెడతారు అన్నం తినని వాళ్ళ కోసం. మరోపక్క సీసా ఏర్పాటు చేస్తారు. సీసా అంటే ఏమిటో అనుకోరేరు. సీసా అంటే అరబ్బీలో హుక్కాతో పాటు గవా కూడా ఏర్పాటు చేస్తారు. గవా అంటే పచ్చి కాఫీ గింజలను మెత్తగా పౌడర్ చేసి దానిలో యాలుకలు, లవంగాలు పొడిని కూడా కలిపి బాగా మరగబెడతారు. దానిని కూజాలలో ఉండే కాఫీ పాట్, దాన్నే అరబ్బీలో దల్లా అంటారు. ఆ మరిగిన డికాషన్ ని దానిలో పోసి అసలు పొట్టు లేకుండా బాగా శుభ్రపరిచిన కొబ్బరి పీచును దాని మూతికి అడ్డుగా ఉంచుతారు ఫిల్టరింగ్ కోసం. గవాలో అసలు షుగరు ఉపయోగించరు. ఆ పీచు లాంటి ఫిల్టర్ అయి వచ్చిన గవాను ఫింజన్, అరబ్ దేశాల్లో కాఫీ తాగే కప్పును ఫింజన్ అంటారు. ఈ ఫింగాని కప్పును మీద నగిషి చెక్కబడి ఉంటుంది. దానిలో పోసుకొని తాగుతూ ఖర్జూరపు పళ్ళను నంజుకొని తింటారు. మధ్య మధ్యలో హుక్కాను పిలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ హుక్కాలు, గావాలు తాగి భోజనాలు అయ్యేసరికి 2-3 గంటలు పడుతుంది. అంతసేపు పెళ్లి కూతురు తరపు ఆడవాళ్లు, పెళ్లి కొడుకు తరపు ఆడవాళ్లు పెళ్లి కూతురు ఇంట్లో పెళ్లి కూతురును మధ్యలో కూర్చోబెట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఒక్కొక్కసారి ఈ నృత్యాలు చేయడం కోసం మిస్రీ స్త్రీలను, ఈజిప్షియన్ స్త్రీలను రప్పిస్తారు. మగవాళ్లు భోజనాలు అయిన తర్వాత ఆ ప్లేట్లను అలాగే పెళ్లి కూతురు ఇంట్లో తీసుకొని వెళ్లి వాటిలోనే అక్కడ ఆడవాళ్లు భోజనం చేస్తారు. ఇక్కడ ఎంగిలి అనే భావం ఎక్కడ కనిపించదు. భోజనాల అనంతరం కాజీ పెళ్లి తంతును నిర్వహిస్తాడు. అమ్మాయి పెళ్లి కొడుకు కుమారుడు ఇచ్చే హక్ మెహర్ను అంగీకరించి కాబుల్ అంగీకరిస్తున్నానని 3 సార్లు చెప్పగానే పెళ్లి అయిపోయినట్లే. మగ పెళ్లివారి తరపున, ఆడపెళ్లివారి తరపున వచ్చిన వాళ్ల దగ్గర ఉన్న తుపాకులను, పిస్తోలను ఆకాశంలో కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేసి సంతోషపడతారు. పెళ్లి కాగానే పెళ్లి కుమార్తెను వరుడును తన ఇంటికి తీసుకొని వెళ్లిపోతాడు. ఇది సౌదీలో జరిగే పెళ్లి వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ రావుగారి ఎదురుగా ఉన్న అందాల రాశికి బహుశా ఎవరైనా ముసలివాడినిచ్చి పెళ్లి చేస్తారన్నారేమో అని, అందుకే అందరి కళ్ళు గప్పి పారిపోయి వచ్చేసి ఉంటుంది. అయినా అలా జరగడానికి వీలు లేదే అని ఆలోచనలో పడ్డాడు రావుగారు. అంతలో హఠాత్తుగా తల్ యా హబీబీ తల్ మహీ వక్త్ మా అనా ఎల్లా తల్ సురా, రా ప్రియా, నాకు ఎక్కువ సమయం లేదు, పదా రా తొందరగా అన్న ఆమె మాటల్లో ఇంతకు మునుపు ఉన్న లాలిత్యం లేదు. గొంతుక పూడుకుపోతున్నట్టుగా గట్టిగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ ఎలా ఉంటుందో అలా ఉంది. రావుగారు తెగించి 1 అడుగు ముందుకు వేశారు. ఇలా చేయడం తప్పు. మనని ఎవరైనా చూస్తే నీకు ప్రమాదం, నాకు ప్రమాదం అని చెప్పేందుకు ఆమెను సమీపిస్తుంటే ఆమె అంతకంతకు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆమె వెనక్కి వెళ్లడం చూచి నడిచి వెళ్తున్నట్టుగా కాక రోలర్ స్కేట్ల మీద వెనక్కు వెళ్ళినట్టుగా ఎలా ఉంటుందో అలా గాలిలో జారుతూ వెళుతుంది. రావుగారు ఆగినప్పుడు ఆగుతుంది. నన్ను రమ్మని చెప్పి నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా అని అడిగాడు రావుగారు అరబ్బీలో. ముందు నీ జేబులోని పర్సు తీసేసి అప్పుడు రా అని చెప్పింది ఆమె కూడా అరబ్బీలో.
ఇద్దరి మధ్య సంభాషణ అరబ్బీలోనే కొనసాగుతుంది. తెల్లారి లేచిన దగ్గర నుంచి డ్యూటీ ముగిసి ఇంటికి వెళ్లే వరకు సౌదీ వాళ్లతోటే మాట్లాడాలి కనుక అరబ్బీ రావు గారికి బాగానే వంట పట్టింది. ఎందుకలా ఆమెను సీరియస్ గా చూస్తూ అడిగాడు రావుగారు. అందులో నిన్ను నా దగ్గరకు రానివ్వకుండా చేస్తున్నది ఒకటి ఉంది, అందుకే ఆ పర్సు తీసేసి రా, మళ్ళీ అదే మాట చెప్పింది. ఇంతలో వెనుక నుంచి శంకరం మాట వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే శంకరం వస్తూ కనిపించాడు. ఇంత చలిలో బయటెందుకు వచ్చారు రావుగారు అని అడిగాడు శంకరం. టాయిలెట్ కి వెళదామని వచ్చాను. ఇంతలో ఈ అమ్మాయి కనిపిస్తే మాట్లాడుతున్నానని చెప్పాడు రావుగారు. ఏ అమ్మాయి అని అడిగాడు శంకరం. ఈమె అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. బహుశా శంకరాన్ని చూసి భయపడి దాక్కుందేమో అనుకొని, నువ్వు వెళ్ళు శంకరం, నేను వస్తానుగా అంటున్నాడు రావుగారితో. ఎందుకు చెబుతున్నానో వినండి, ముందు లోపలికి రండి అంటున్నా వినకుండా అడుగు ముందుకు వేశారు రావు. ఇంకా రావు గారిని ఆపడం తనకు సాధ్యం కాని పని అని అనుకున్నాడో ఏమో మరి. దానితో ఏం చేయాలో దిక్కుతోచని శంకరం వెనక్కి తిరిగి రూంలోకి పరుగు తీశాడు, సహాయం కోసం మిగిలిన వాళ్ళను కూడా లేపడానికి. ఆమె బహుశా ఆ ట్యాంకర్ వెనక్కి వెళ్ళిందనుకొని ఉంటుందేమో అని అటువైపుగా అడుగులు వేస్తున్న రావుకి వెనక నుంచి ఆమె గొంతు కొంచెం కర్కశంగానే వినిపించింది. లేష్ అంత సౌవి దౌకీర్ కతీర్ ఎల్ల తాల్యా హబీబీ, ఎందుకలా ఆలస్యం చేస్తున్నావు, లే రా నా ప్రియా అని వెనక్కి తిరిగి రావుగారు తన కళ్ళ తాను నమ్మలేకపోతున్నాడు. అప్పటి వరకు పెళ్లి కూతురుగా మెరిసిపోతున్న ఆమె నుదుటి మీద కన్నం, అందులో నుంచి స్రవిస్తున్న రక్తం ఆమె శరీరాన్ని తడిపేస్తుంటే ఆమె ఆశ్చర్యకరంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె వెనుక శంకరం, శీనుబాబు, కృష్ణ, నగేష్ పరుగులు తీస్తూ రావడం కనిపించింది. ఆమె రావు గారిని వదిలి వెనక్కి తిరిగి వాళ్ళకేసి చూసేసరికి ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా లోపలికి పరుగు తీశారు. ఆమెను ఆ రూపంలో చూసిన రావు గారికి కూడా వెన్నులో వణుకు పుట్టింది. సరిగ్గా అప్పుడే గుర్తుకు వచ్చింది ఆమె తన జేబులో నుంచి పర్సు తీసేసి రమ్మంది అన్న విషయం. అంటే తన పర్సులో ఉన్నంత వరకు తనకు ఏ ప్రమాదము ఉండదని అనుకొని పిచ్చి ధైర్యం వచ్చింది. ఆమెను పట్టుకొని ఆపేందుకు ఆమెను వెనక పరిగెట్టుతున్నాడు రావుగారు. ఆమె మరుక్షణమే ఖాళీ పెట్రోల్ బంక్ ట్యాంకర్ దగ్గరకు చేరుకొని అక్కడే హఠాత్తుగా భూమిలోకి జారిపోయింది. వెనక్కి తిరిగి వచ్చిన రావు గారిని విచిత్రంగా చూస్తూ శంకరం బృందం చేతిలో ఏవో తాయెత్తులు లాంటివి పట్టుకొని రావడం కనిపించింది. వాళ్ళు వచ్చి టాయిలెట్లో తలుపు తెరిచాక అప్పటి వరకు గుర్తురాని లఘుశంక తీర్చుకొని వాళ్లతో పాటు మళ్లీ ఇంటిలోకి వెళ్ళాడు రావుగారు. ఇంతకీ ఎవరామె సడన్ గా వచ్చింది, మళ్ళీ అలాగే మాయమైపోయింది అని అడుగుతున్న రావు గారిని, మీరు గాని సెప్టెంబర్ నెలలో 14వ తేదీన పుట్టారా అని అడిగాడు శంకరం. అవును, 1961 సెప్టెంబర్ 14న చెప్పాడు రావుగారు. నేను కూడా సెప్టెంబర్ 14నే పుట్టాను అంటున్న సీనుబాబుతో, నోరు ముయ్యయ్యా బాబు అని విసుక్కొని, మీరు ఆమె చేతిలోంచి తప్పించుకోవడం నిజంగా మీ అదృష్టం అన్నాడు శంకరం. ఆమె నన్ను చూసి భయపడింది అంటున్న రావు గారితో, అదెలా అని ఆశ్చర్యంగా అడిగాడు శంకరం. ఎందుకో నాకు తెలియదు గాని నేను దగ్గరకు వెడుతున్నప్పుడు నా పర్సు తీసేసి రమ్మని చెప్పింది. నేను తీసేద్దామని అనుకున్నాను, కానీ అంతలో శంకరం రావడంతో దాని సంగతే మర్చిపోయానని చెప్పాడు రావుగారు. ఇంతకీ ఏముంది మీ పర్సులో? అన్ని పేపర్లే, అఖామా, సౌదీ రెసిడెంట్ ఐడెంటిటీ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, సీ బుక్, ఇంకా ట్రావెల్ పర్మిట్ కాగితాలు అవే ఉన్నాయి. అన్నట్లు మర్చిపోయాను, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మా అన్నయ్య నాకు 2 వెండి డాలర్లు ఇచ్చాడు. అందులో ఒకటి అయ్యప్ప పడి పూజ అప్పుడు గణపతి హోమంలో వేసిన అయ్యప్ప బొమ్మ ఉన్న డాలరు, ఇంకోటి హనుమాన్ బొమ్మ ఉన్న డాలరు. వాటితో పాటు కాకినాడ పెద్ద మసీదు దగ్గర సాయిబు గారు ఇచ్చిన తాయెత్తు కూడా ఉంది అని చెప్పాడు రావుగారు. అవే ఇవాళ మీ ప్రాణాలు కాపాడాయని చెప్పాడు శంకరం. మరి సెప్టెంబర్ 14వ కథ ఏమిటి అని అడిగాడు రావుగారు. అదో పెద్ద స్టోరీ లేండి, రేపు చెప్తాను అంటున్న శంకరంతో, ఇంకా రేమిటేమిటో నీ పుణ్యం రావుగారు పుణ్యమా అని నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది. దాని తోడుగా రావుగారు గాల్లో ఎవరితోనో మాట్లాడడం గట్రా చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయా అంటున్న నగేష్తో,
గాల్లో మాట్లాడడం ఏంట్రా బాబు, నెత్తి మీద నుంచి రక్తాలాడుతున్న ఆడమనిషి నీకు కనిపించలేదా అని అడిగాడు శ్రీనుబాబు. అవునోరా, నువ్వు కూడా అదే రోజున పుట్టానన్నావు కదా, నీకు కనిపించే ఉంటుంది అన్నాడు శంకరం. ఇంతకీ నసపెట్టకుండా సంగతేంటో చెప్పు శంకరం అన్నాడు రావుగారు. చేతిలో ఉన్న తాయెత్తు బిగించి పట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడు శంకరం. అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటూనే వేడివేడిగా ఛాయ్ పెట్టిన కృష్ణ అందరికీ ఛాయ్ కప్పులు అందించి తను కూడా వచ్చి మధ్యలో కూర్చొని కొంచెం ఆసక్తిగా వినడం మొదలుపెట్టాడు. శంకరం మధ్యలో కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఇది. మా కఫీల్ వీసా స్పాన్సరర్కి ఒక కొడుకు కూతురు ఉండేవారు. కొడుకు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం వచ్చి రియాద్కి వెళ్ళిపోయాడు. మా కఫీల్ కూతురు ఎంతో అందగత్తె అంట. ఆమెకు ఒక రీజియన్ గవర్నర్తో కొడుకుతో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఊరంతా పండగ సందడే. మా కఫీల్కి తన కూతురంటే వల్ల మల్లిన ప్రేమ. పెళ్లి రోజున పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేశారు. వివాహం సమయం దగ్గర పడింది. పెళ్లి కూతురును అలంకరించి మేడ మీద కూర్చోపెట్టారు. మేడ మీద ఆమె గదిలో నుంచి కిందకు జరుగుతున్న పెళ్లి హడావిడి అంతా ఆమె చూస్తుంది. పెళ్లి కుమార్తె తరపు వారు, పెళ్లి కుమారుడి తరపు వారు పోటాపోటీల మీద గాల్లో తుపాకులు కాస్తున్నారు. తుపాకుల శబ్దం హోరెత్తిపోతుంది. సరిగ్గా అప్పుడే అనుకోకుండా ఎవరు తుపాకు నుండి దూసుకొని వచ్చిందో తెలియదు గాని ఒక గుండు కిటికీ దగ్గర ఉన్న పెళ్లి కుమార్తె నుదుటిలో నుంచి దూసుకుపోయి నుదుటి మీద బొట్టు పెట్టినట్లుగా కనిపించిందంట. ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఆ క్షణాల్లో జరిగిన అనార్థం అందరికీ తెలిసిపోయింది. అప్పటి వరకు సంతోష సంబరాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయారు. మా కాఫీల్నైతే ఎవరికీ పట్టశక్యం కాలేదంట. అందరూ శోక సముద్రంలో ముగినిపోయారు. తెల్లవారకు ముందే మొగవలసిన పెళ్లి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయారు. కూతురు మీద ప్రేమను చంపుకోలేక ఇక్కడే తన ఇంటికి దగ్గరలో ఆ పెట్రోల్ ట్యాంకులో ఉన్న చోటనే ఆమె శరీరాన్ని పాతిపెట్టారంట. ఆమె ఎవరికీ ఎప్పుడు కనిపించదు, కానీ సెప్టెంబర్ 14న పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకే కనపడుతుందంట. ఆమె పిలిచినప్పుడు ఎవరైనా ఆమె అందం మీద ఆశపడి దగ్గరికి చేరితే పొద్దుకల్లా వారు శమమై కనిపిస్తారంట. శంకరం చెప్తుంటే రావుగారికి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. నాకు కూడా కారుడిక్కిలో ఉన్న కుక్కపిల్ల ఆకుపచ్చటి కళ్ళను ఆర్పుతూ తన తోకను ఆడించు స్పష్టంగా కనిపించింది. మీతో చెప్పినా మీరు నమ్మరు కదా, సరికదా ఎగతాళి చేస్తారని చెప్పలేదు అన్నాడు శ్రీనుబాబు. అప్పటికి కొద్దిగా తెల్లారిపోతుంది. తూర్పు వెళ్లిన రేఖలు విచ్చుకుంటున్నాయి. అందరూ ముఖాలు కడుక్కొని మరోసారి ఛాయీలు తాగారు. ఎందుకో రావుగారికి అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. మధ్యాహ్నం భోజనాలు అవుతూనే సామాను మళ్లీ కారులో ఎక్కించేశారు. ఇంకా వెళ్ళొస్తాం శంకరం అని సెలవు తీసుకొని బయలుదేరారు. డిక్కీని తెరిచి అందులో ఉన్న కుక్క పిల్లను బొమ్మను ఆ పెట్రోల్ ట్యాంకర్లో పడేలా విసిరేసి కామిస్ వైపు బయలుదేరారు. అలా కుక్క బొమ్మను విసిరేసినప్పుడు దాని బాడీ వెచ్చగా బరువెక్కడం అది తన వైపు దీనంగా చూస్తూ దాని తోకను కదిలించడం, కింద పడినప్పుడు మెడ తిప్పి తననే చూసిందనే సంగతులు రావుగారు ఎవ్వరికీ చెప్పలేదు. అప్పటికే విపరీతమైన జ్వరంతో రావుగారి పళ్ళు కాలిపోతూ కమీస్ వైపు వేడుతుండడం చేపు ఎవరూ మాట్లాడలేదు. సీడీ ప్లేయర్లో మల్లాది వారి హరిశ్చంద్ర నాటకంలోని గుర్రం జాషువా కవి రచించిన పద్యాలు ఎన్నో ఏండ్ల గతించిపోయినవి. కాని ఈ శ్మశానం స్టలిన్ కనుల్లోంచిన మంద బగ్గెలుంచిన లేచిరాడా అంటూ మంద్రస్థాయిలో వినిపిస్తుంటే మనసంతా బరుకుపోతుంది. ఈ సంఘటన జరిగి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా ఆ జ్ఞాపకాలు రావుగారి స్మృతిలో మిగిలిపోయాయి, ఇప్పటికీ తొలగిపోలేదు. దీనికి రెండో పార్ట్ కావాలంటే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.